మీరు ముందు నవరాగం పాడతా తీయగా చేశారు కదా. ఓకే ఓకే. తర్వాత మేరియా వస్తున్నాను దాని తర్వాత అంతేనా? మేరియా వస్తును పాడతా తీగ తర్వాత. ఓహో. పాడతా తీగ అయిపోయిన తర్వాత ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పేసి దానికి కూడా హైదరాబాద్కి వచ్చి తీసుకున్నారు ఆడిషన్స్. అంటే ప్రతి ప్లేస్కి వెళ్తారు కదండి వాళ్ళు. అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ హిందీ వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ చేసిన వారు పామెలా చోప్రా, యాష్ చోప్రా గారి వైఫ్, అండ్ సంజీవ్ గారు అని వాళ్ళిద్దరు, దేవర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ దట్ షో. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆడిషన్స్ పెట్టారు యాక్చువల్లీ. ఈ సెలెక్ట్ అయిన హైదరాబాద్ వాళ్ళ నుంచి మళ్ళీ ఫిల్టర్ చేశారనమాట. అప్పుడు నేను మోహే భూల్ గయే సావరియా అనే పాట పాడాను. అది కొంచెం మోహే భూల్ గయే ఆ టైప్లో కొంచెం హిందీ కొంచెం డిఫరెంట్గా పాడాను అనమాట. పామెలా చోప్రా నవ్వి, షీ కేమ్ టు మీ అండ్ షీ సెడ్ बहुत अच्छा गा रही हो एंड तुम्हारा योर वॉइस इज नाइस मगर थोड़ा यू हैव टू కాన్సన్ట్రేట్ ఆన్ ద డిక్షన్ అని చెప్పి గయే అనకూడదు గయే అట్లా అలాంటివన్నీ దగ్గరుండి చెప్పారండి. దట్స్ సంథింగ్ ఐ విల్ చెరిష్ ఫర్ లాంగ్ టైమ్ నా. ఎందుకంటే అలాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి వచ్చి, ఎవరో తెలియని వ్యక్తి హైదరాబాద్ నుంచి ఏదో ఒక సింగర్ వచ్చింది, సెలెక్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు, డజంట్ మ్యాటర్, అలాంటిది నా దగ్గరకు వచ్చి షీ యూస్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ రౌండ్ నేను ఏం పాట పాడుతున్నాను నా ముందర ఒకసారి పాడు అని చెప్పి పాడించుకుని కరెక్షన్స్ చేసి పంపేవారు. సో దట్స్ వై నాకు హిందీ సాంగ్స్లో అంత సౌత్ ఇండియన్ యాక్సెంట్ రాదు. నేను ఎప్పుడు పాడిన తర్వాత అక్కడికి వెళ్ళి కూడా చాలా కాన్సర్ట్స్ వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు యాక్సెంట్ రాలేదు నాకు, సౌత్ ఇండియన్ యాక్సెంట్. నన్ను చూసి ఎవరో సౌత్ ఇండియన్ అని గుర్తుపట్టేవారు, కానీ ఫోన్లో పాడితే దే నెవర్ యూస్ టు థింక్ దట్ ఐఎమ్ సౌత్ ఇండియన్. ఎందుకంటే నేను అలా ఫోన్లో యాక్చువల్లీ జతిన్ లలిత్ గారికి అనుకుంటా ఫోన్లో అప్పుడులో కుచ్ కుచ్ హోతాయే పాట నాకు నంబర్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమనేసి. సో నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే ఏది పాడమని చెప్పారు, పాడాను. క్యా కరు హాయ్ ఆ పాట పాడాను. పాడితే బహుత్ అచ్చా గా రही हो అని చెప్పి అక్క నామ్ అన్నాడు. ఉషా అని చెప్పి ఆపేశా. అని అంటే ఉషా లాస్ట్ నేమ్ క్యా హై అని అడిగారు. అప్పుడు అంటే లాస్ట్ నేమ్ మునుకుట్లా అని చెప్పాను. అంటే ठीक है हम वापस आपको कांटेक्ट करेंगे అన్నారు. మళ్ళీ అయిపోయి జడలేరు, అట్నుంచి అటే పోయింది అది. లాస్ట్ నేమ్ అడగట్ల ఉద్దేశం ఏంటి అంటే వాడు నార్త్ ఇండియనా కాదా అని. అప్పుడు చాలా ఉండేదండి ఆ ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఫైనల్లో నాకు రాకపోయినా ఫైనల్కి కూడా నేను వచ్చాను. ఫైనల్లో నాకు ఇవ్వకపోవడానికి కారణం నాకు తెలిసి ఇస్ బికాస్ ఐఎమ్ అ సౌత్ ఇండియన్. ఇప్పుడు మీరు ఆ సాంగ్స్ వింటే, నాతో కంటెస్టెంట్స్ పాడిన సాంగ్స్ వింటే దే వర్ నాట్ అప్ టు ద మార్క్. కానీ నేను ఒక సౌత్ ఇండియన్ని అని చెప్పి నాకు ఇవ్వలేదు ఫైనల్లో. ఆ తర్వాత కూడా యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ హేమచంద్ర వెళ్ళినప్పుడు కూడా అలానే హీ డిడ్ నాట్ గెట్. తర్వాత కారుణ్య కూడా దొరకలేదు. నేను ఫస్ట్ వెళ్ళాను యాక్చువల్లీ. శ్రీరామ్ చంద్ర ఒక్కడు విన్నాడు. అప్పటికి మారారండి. అంటే ఇట్ టేక్స్ టైం కదా యాక్సెప్ట్ చేయడానికి, ఒక పర్సన్ ని యాక్సెప్ట్ చేయడానికి ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. తమిళియన్స్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. బాంబేలో ఇప్పుడు ఫిల్మ్ సాంగ్స్ పాడుతున్న వాళ్ళు తమిళియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. భాషా భేదం తగ్గిపోయింది ఇప్పుడు, కానీ అప్పట్లో చాలా సివియర్గా ఉండేదండి తెలుగు వాళ్ళు అని. ఇన్ఫ్యాక్ట్ నేను పాడినప్పుడు నా అదృష్టం ఏంటంటే దే ఆల్ లైక్ మీ యాజ్ అ తెలుగు సింగర్ హూస్ సింగింగ్ వెల్. అలా నచ్చేదాన్ని అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చేశాను షాన్ గారితో, మస్త్ మస్త్ షో అని. దట్స్ మై ఫేవరెట్, ఎందుకంటే షాన్ ఈజ్ మై ఫేవరెట్ సింగర్. సో ఆయనతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా గ్రేట్. వీ ప్లేడ్ క్రికెట్ టుగెదర్, వీ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ టైం అనమాట. అప్పుడు మాకేంటంటే అక్కడే ఇచ్చేసేవారు, స్టూడియో పక్కనే రూమ్స్ ఉండేది అలాంటి స్టూడియోలో. సో మేము అక్కడే ఉండేవాళ్ళం. పొద్దున్నే లేచి స్టూడియోకి వెళ్ళిపోవడం అదంతా ఒక రొటీన్ కింద జరిగేదన్నమాట. విచ్ ఇస్ రియలీ అంటే చాలా మంచిగా అనిపించేది అందరు సింగర్లు కలిపి. అప్పుడు నేను వాళ్ళకి ఓవానా పాడితే పాట తెలుగులో నేర్చుకుని పాడారు వాళ్ళందరూ. హిందీ సింగర్స్ నాతో పాటు వేరే వేరే ప్లేసెస్ నుంచి ఎవరైతే వచ్చారో క్యా గారియో అప్పటికి ఇంకా హిందీలో రాలేదు, అది తెలుగులోనే వచ్చిందనమాట. నేను ఓవన్న పడుతుంటే ఓవన్న పడితే ఠీకే క్యా అని చెప్పి అడిగి నేర్చుకుని మరీ పాడారనమాట. ఆడియన్స్లో యూ వోంట్ బిలీవ్, అందరం ఆడియన్స్లో కూర్చుని ఈ పాట పాడారు. గ్యాప్ దొరుకుతుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అనమాట.
షాన్ వాజ్ లైక్ ऐसे कैसे गा लेते हो यार అంటూ మాట్లాడేవాడు అనమాట. వాళ్ళ కాబోయే వైఫ్కి కూడా పరిచయం చేశాడు. అప్పుడు కన్నుల్లోని రూపమే పాట పాడాను అనమాట ఆయన దగ్గర. అందులో కొంచెం గమకాలు, చిన్న చిన్న గమకాలు ఉంటాయి. ఇలా ఎలా పాడగలుగుతున్నావు నువ్వు అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసేవాడు అనమాట. సో ఇట్ వాజ్ అ నైస్ ఫేజ్. అండ్ దాని మిరియా వస్తున్నలో మీరు కాకుండా ఇంకెవరైనా ఫీమేల్ సింగర్ వెళ్ళారా మన నుండి? మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళలేదండి ఇంకా. నేను ఐ థింక్ థింకింగ్ నా తర్వాత ఎవరైనా వెళ్ళారో ఐ డోంట్ థింక్ సో. ఓకే, అంటే పార్టిసిపేట్ కూడా ఎవరు చేయలేదా దాంట్లో? ఎట్లా మళ్ళీ ఆ తర్వాత సెలక్షన్స్కి ఇక్కడ రాలేదనుకుంటండి వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చారు. అదే ఆ టైంలో ఎవరు ఇంకెవరు రాలేదు, ఎవరు చేయలేదు మన వాళ్ళు. ఇంకెవరు సెలెక్ట్ అవ్వలేదండి హైదరాబాద్ నుంచి. సెలెక్ట్ కాదండి, అసలు పార్టిసిపేట్ ఎవరు చేయలేదా మన వాళ్ళు? ఎట్లా వచ్చారు, సెలక్షన్స్కి వచ్చారు, సెలెక్ట్ అవ్వలేదంటున్నా. అదే అంటాను. సో ఆడిషన్స్కి చాలా మంది పాడారు ఇన్ఫ్యాక్ట్. అందులో నుంచి నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళు. హిందీ మీద ఎట్లా ఇంత కమాండ్ వచ్చింది మీకు? ఇదేనా? అంటే మా స్కూల్ నుంచి కూడా ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ హూ స్పీక్ హిందీ. తర్వాత కాలేజ్లో ఇన్ఫ్యాక్ట్ డిగ్రీ కాలేజ్లో ఎక్కువ అనమాట. ఫ్రాన్సిస్లో చదువుకున్నాను నేను డిగ్రీ, సెయింట్ ఫ్రాన్సిస్లో. అక్కడ మీకు తెలుసు కదా నార్త్ ఇండియన్స్ అన్నీ డిఫరెంట్ వాళ్ళు వస్తారు. దానివల్ల మాట్లాడడం ఎక్కువ అయిపోయింది అనమాట హిందీ. దానివల్ల యాక్సెంట్ కూడా స్లోగా ఇంప్రూవ్ అయిపోయింది హిందీ యాక్సెంట్. ఒక చిన్న బ్రేక్ పాట కోసం. ఈసారి తెలుగు కాదు కానీ ఒక హిందీ పాట. హిందీ కూడా నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉంటాయి అందులో. సో ఇది యాక్చువల్లీ రఫీ గారు పాడిన పాట అండి. ఓకే, ఐ వుడ్ లైక్ టు సింగ్ దట్. तुम जो मिल गए हो तो ये लगता है कि जहां मिल गया, कि जहां मिल गया. एक भटके हुए राही को कारवां मिल गया, के जहां मिल गया. లిరిక్ ఎంత బాగుంటుంది చూడండి. హీస్ ట్రైంగ్ టు ఏమంటారు అమ్మాయిని మనాయిస్తున్నాడు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.